పాదయాత్ర వేలాది మంది 1,00,000 మంది వచ్చి దాదాపు. ఈ ఎన్నికల ముందే రాజకీయాలని తర్వాత అభివృద్ధి కోసం అందరినీ కలుస్తారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అయితే సీఎం రేవంత్తో కలిసి ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. ఏడాది కాలంలో చేవెళ్ల సెగ్మెంట్లో దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేశామని అన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్, బషీరాబాద్ మండలాల్లోని గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు రమేష్ కుమార్ పాల్గొన్నారు. అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తాండూరు రావడం జరిగింది. ఎంపీగా గెలిపించి వాస్తవంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసాను. ఎక్కడికి ఢిల్లీకి పంపించిండు. 5 నెలలు ఆడుంటా, ప్లస్ ఇంకో నెల కమిటీ టూర్లు తిరుగుతూ ఉంటా. అంటే కేవలం 5.5-6 నెలలే నాకు కాన్స్టిట్యూన్సీ ఉండగలుగుతుంది. ఎందుకంటే నేను 100% అటెండెన్స్ ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఉన్న టైంలో ప్రతి గ్రామానికి పోదలుచుకున్నా, ప్రతి గ్రామం సమస్యలు తేదలుచుకున్నా. కొన్ని డైరెక్ట్ నా చేతులు ఉంటుంది. ఎంపీ లాడ్స్ అంటే డైరెక్ట్ నా చేతులు ఉంటాయి. అవి డైరెక్ట్ నా చేతులునే అల్కా అవుతుంది. ఇంకోటి అదే కాక నా ఆఫీస్లో 7 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ ఆఫీస్ మీరే అనుకొని మీరు పనులు అక్కడి నుంచి చేపియాలి. నేను కేవలం సంతకం పెడతాను, ఫోన్ కాల్ చేస్తాను. పని అంతా మా ఆఫీసే చేస్తారు, పని అంతా మీరే చేస్తారు. ఇక్కడ అది ఆ విధానంగా పనిచేస్తే ఎన్నో పనులు అవుతాయి. ఈరోజు నేను గాజీపూర్ గ్రామంలో రోడ్ ఇప్పుడే ఇంతకుముందు 3-4 గ్రామాలు తిరిగి వచ్చిన, మంబాపూర్ ఇవన్నీ. తెలంగాణలో